కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కొంతమంది బిఎల్ఏలతో ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎస్ఐఆర్ పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలి, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎలా పనిచేయాలి, ఓటర్ల జాబితాలో తొలగింపులు, చేర్పులు, మార్పులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వీరితో పాటు కొంతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు ఎస్ఐఆర్ పై ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించనున్నారు. 2 లేదా 3 పార్లమెంటు నియోజకవర్గాలకు ముందుగా శిక్షణ ఇచ్చి ఆ తర్వాత అందరిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇప్పటికే వైసీపీ సర్పై పార్టీ కార్యాలయంలో నేతలను పిలిపించి మాట్లాడడంతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా అప్రమత్తం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు కూడా తప్పనిసరిగా వెళ్లాలని వైసీపీ సూచించింది. అయితే టీడీపీకి బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన మహానాడులో ఏపీలో ఉన్న 1875 క్లస్టర్ల నుంచి జూమ్ ద్వారా హైబ్రిడ్ మోడ్లో వీరంతా పాల్గొన్నారు. ప్రస్తుతం బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, గ్రామ పార్టీ కమిటీలను టీడీపీ అప్రమత్తం చేస్తోంది. ఇవాళ జరిగే వర్క్ షాప్ లో వీరికి దిశానిర్దేశం చేయడంతో పాటు సర్లో పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తున్నారనే అంశంపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తీసుకోవాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం పరిశీలకులను కూడా నియమించారు. మరోవైపు ఎస్ఐఆర్లో ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే ఇళ్ల మ్యాపింగ్ నిర్వహించగా ఇక జాబితా పరిశీలన కోసం బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఫామ్స్ ఇవ్వనున్నారు. మరణించిన వారిని, బదిలీ అయ్యి వెళ్లిపోయిన వారు, వలస వెళ్లిపోయిన వారి ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నారు. పూర్తిస్థాయి ప్రక్షాళన కోసం జరుగుతున్న ఎస్ఐఆర్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో లక్షలాది ఓట్లు తొలగించడంపై ఇప్పుడు రాజకీయ పక్షాల్లో కలవరం మొదలైంది.